ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన లేఖన భాగము మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 10వ వచనం నుండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరకత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని నుంచి మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ వచన భాగంలో ఒక స్త్రీ దేవుని సన్నిధానంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తోంది. తను ఒక ఔషధ కొరకు ప్రార్థన చేస్తోంది. ఆ ప్రార్థనలో తను బహు దుఃఖాక్రాంతురాలై తనకున్న వేదనంతా దేవుని సన్నిధానంలో తనకున్న బాధనంతా వెలగక్కుతూ ప్రార్థిస్తుంది. దేని కొరకు? తనకు కుమారుడు కావాలి. దేని కొరకు? ఆ కుమారుని తనతో పాటు కలిగి ఏదో సంతోషంగా బ్రతికేయాలని కాదు, తనకు ఇస్తే కుమారుణ్ణి తిరిగి నీకే ఇచ్చేస్తానంటోంది, తిరిగి నీకే అప్పచెప్తానంటోంది. క్షౌరకత్తి రానివ్వను, నేను నీకు నాజీరు చేసి నీకు అప్పచెప్తాను అనే మాట తను హృదయంలో దేవుని సన్నిధానంలో తను ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రార్థన ఏలి కూడా దూరం కూర్చొని చూస్తున్నాడు. తను చేస్తున్న ప్రార్థన కింది వచనాలకు వచ్చేసరికి ఎందుకు మత్తురాలై ఉంటావు అని మాట పలికినట్టుగా ఉంది. చాలాసార్లు మన ప్రార్థన ఇతరులకు హేళనగా ఉంటుంది. చాలాసార్లు మన కష్టము ఇతరులకు హాస్యాస్పదంగానే ఉంటుంది. నువ్వు ఏ సమస్య కొరకై ప్రార్థన చేస్తున్నావో అది యేసయ్య తీరుస్తాడని విశ్వసిస్తే, ఎదుటివారు నవ్వుకున్నా, ఎదుటివారు నిన్ను ఎటువంటి హేళన చేసినా దయచేసి దిగులు చెందొద్దు, భయపడొద్దు. నీ ప్రతి కన్నీటి పొట్టుకు, నీ ప్రతి బాష్ప బిందువుకి ఆయన లెక్క కడతాడు. ఆయన తప్పక నీకు నమ్మకమైన స్థితిలో నిలబెడతాడు. ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రార్థించటమా నాకు ఆయన సన్నిధానంలోని నమ్మకమైన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఆయనకు రావలసినది ఆయనకు అర్పించుట మానకు. ఈ ఉదయకాలం ఈ వాక్యంతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమై ఉన్నావో ఆయనకు బాగా తెలుసు. నువ్వే కష్టంలో ఉన్నావో ఆయనకు బాగా తెలుసు. నీ నవ్వుతున్న వారి మధ్యలో నువ్వు ప్రార్థిస్తుంటే ఆయన నీ ప్రార్థనలోని విశ్వాసాన్ని మాత్రమే చూసేవాడు. చుట్టుప్రక్కల నిన్ను హేళన చేసేవారు కానీ, నిన్ను తక్కువ చేసేవారు కానీ, నీ పైన అపోహ పడేవారిని కానీ ఎవ్వరిని గమనించడు. నా ప్రార్థన ధూపముగా ఎగిరి నీ సన్నిధానం చేరాలి. అటువంటి ప్రార్థన చేస్తున్నావా? నీ ఏడుపుకు, నీ కష్టానికి, నీ దుఃఖంలో, నీ వేదనలో, నువ్వు అనుభవిస్తున్న ఈ కఠినమైన పరిస్థితిలో సమాధానం మనుషులు ఇవ్వరు, యేసయ్య ఇస్తాడు. దయచేసి యేసయ్య సన్నిధానంలో నమ్మకంగా ప్రార్థించి జవాబు పొందుకొని బహు గొప్పగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. కన్నీటితో ప్రార్థించినప్పుడు నువ్వు జవాబు వినే దేవుడు. అన్న నీ సన్నిధానంలో ప్రార్థన చేసింది, గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. మేము ప్రార్థిస్తున్నాం. మీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవన్న నీ వాక్యను బట్టి వందనాలు. యేసయ్య, మా దుఃఖ దినాలను తీసివేసే దేవుడు. ఈ యొక్క ఉదయకాలం ప్రార్థిస్తున్నాం. నమ్మకంగా గోజాడుతున్న, ఆర్తధ్వని చేస్తున్న అరణ్యపు కేకగా నా తండ్రి నీ సన్నిధానంలో నా తండ్రి విలవిలలాడిపోతూ, అయ్యా వారికి ఉన్న కష్టాన్ని బట్టి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ చేస్తున్న ప్రతి ఆర్తధ్వనిని వినే దేవునిగా ఉన్నావు. యేసయ్య, సహాయం దయచేయవా? తోడై ఉండండి. వారికి కావలసిన ప్రతి మేలును అందించి అతన్ని మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబంలోని సమస్యలను అతన్ని ప్రతి దానికి మీరు జవాబు అనుగ్రహించి
గొప్ప మేళ్లతో నింపు నడిపించమని, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు నీవని విశ్వసిస్తూ అడుగుతున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నావు. ఈ యొక్క ఉదయకాలం మరొక్కసారి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. తోడైండండి. అట్టి కుటుంబాల్లో బలమును శక్తిని నింపి నీ కొరకే నిలబెట్టి నడిపించుకొని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకి యొక్క వాక్యాన్ని, ఈ చిన్ని పరిచర్యను అనేకులకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒకవేళ పర్సనల్గా వాట్సాప్ చేయలేకపోయినా మీకు ఇక మెసేజ్ యూట్యూబ్లోకి రాగానే నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. థ్యాంక్ యూ.